వివేక్ తెరాసలో చేరారు. ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. నేను ఉంటేనే చెప్తానే అరంగా చెప్తాను. ఓకే ఓకేనా ఓకేనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మొట్టమొదటిసారి మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వెళ్ళడం చూసినాం. మరి ఇక్కడ ఈ యొక్క ఎన్నికల్లో మరి కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ వారు చేపట్టిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. హర్షిస్తూ మరి ఇక్కడ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా మరి అందరూ కూడా ప్రజా తీర్పు అనేది మరి కేసీఆర్ వైపు చాలా స్పష్టంగా అభ్యర్థులు ఎవరైనా కూడా చూడకుండా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికత అంశాలు ఎన్నో కూడా ప్రాధాన్యత సంతరించుకున్నా కానీ అవి ఏమి కూడా పట్టకుండా ప్రజలు వన్ సైడ్గా మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మ్యాండేట్ ఇవ్వడం మనం స్పష్టంగా చూసినాం. ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క తరుణంలో ఒక బాధ్యత గల మరి ప్రజాప్రతినిధిగా ఒక పౌరుడిగా ఖచ్చితంగా వారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్నారు. కాబట్టి మరి వారి యొక్క నాయకత్వంలో తిరిగి టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో మరి ఎన్నో చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్టీ బలోపేతానికి ఆ సమయంలో కూడా అప్పుడు పోటీ కూడా చేయడం, అప్పుడు 2వ స్థానం కూడా రావడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తిరిగి మరి ఈ యొక్క కుటుంబ సభ్యులుగా చూసుకున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి పార్టీ వేరైనా సరే వేరే పార్టీలు ఉన్న మా సొంత కుటుంబ సభ్యులనే చూసారు తప్ప వేరేగా చూడలేదను. అందుకే ప్రజలందరూ కోరుకున్నారు మన నియోజకవర్గం కూడా అన్ని విధాలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అవన్నీ ఇమాజినరీ క్వశ్చన్స్.